వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే చిక్కుడుకాయ కర్రీ. దాని ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ అండ్ చిక్కుడుకాయ. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ఒక కుక్కర్లో చిక్కుడుకాయలు వేసుకొని బాయిల్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అండ్ కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఉప్పు అండ్ ఇది కుక్కర్ అయితే ఒక 5 minutes తర్వాత తీద్దాం. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒక బాండి తీసుకొని మసాలా అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు మిక్స్ చేసుకుందాం. కొద్దిగా ఫ్రై అవ్వాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అండ్ ఇది కూడా కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడైతే చిల్లీ వేసుకుందాం. ఇప్పుడు కూడా మిక్స్ చేసుకుందాం ఒకసారి. బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇప్పుడైతే బాగా కలుపుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయి టమాటోస్ అయితే వేసుకుందాం. టమాటోస్ అయితే వేసుకున్నాను. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కారం నేను కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే చిల్లీ వేసుకున్నాను కదా, అందుకనే మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను నేను. అండ్ ఇది కూడా బాగా కలిపేద్దాం. టమాటోస్ మొత్తం గుజ్జు అయిపోయి ఆయిల్ మాత్రం పైకి రావాలి. చిక్కుడుకాయలు కూడా బాయిల్డ్ అయిపోయినాయి అనుకుంటా. ఈ విధంగా అయితే కలుపుకోవాలి.
ఆయిల్ అయితే పైకి రావాలి. టమాటోస్ అయితే స్మాష్ అయిపోవాలి. 2 minutes అయితే వదిలేద్దాం. చూసారు కదా, మెల్లమెల్లగా ఆయిల్ పైకి వస్తుంది. చిక్కుడుకాయలు కూడా అయిపోయినట్టున్నాయి. ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. చిక్కుడుకాయలు అయితే బాయిల్డ్ అయిపోయినాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీంట్లో వేసేద్దాం చిక్కుడుకాయలు. చూసారు కదా, గుజ్జు అయితే అయిపోతుంది. వాటర్ అయితే వేసేద్దాం. ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. 5 minutes తర్వాత అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా ఒకసారి క్లోజ్ చేసేసుకుందాం 5 minutes. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చి వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. చిక్కుడుకాయలు అయితే వేసేసుకుందాం. చిక్కుడుకాయలు అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక కొత్తిమీర అయితే వేసేసుకుందాం. ఒకసారి అయితే మనం కలిపేసుకుందాం. అంతే. చూసారు కదా, ఎంతో సింపుల్గా, టేస్టీగా, యమ్మీగా 5 minutesలో అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో సింపుల్గా, ఈజీగా టేస్టీ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. అండ్ కర్రీ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్.